Sunpost News. Please subscribe for more and more political and all news updates. నమస్కారం. ఈ ఛానల్ని లైక్ చేయండి, మీ యొక్క వ్యూస్ని కామెంట్స్ రూపంలో తెలియజేసి సబ్స్క్రైబ్ చేసి మీ స్నేహితులకు కూడా ఫార్వర్డ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఈ రోజున మనంతరం నిన్న పీసీ డిక్లరేషన్ అనేటువంటిది తెలుగుదేశం పార్టీ మళ్ళా ఒక్కసారి ముందుకు తీసుకురావటం జరిగింది. ఎన్నికలు వస్తున్నాయి కదా, తీసుకొచ్చారు. దాన్ని సరే మామూలే యాజ్ యూజువల్ మన ఈనాడు వారు బ్రహ్మాండమైనటువంటి బ్యానర్ హెడ్డింగ్ పెట్టారు. ఇది చూస్తే నాకు మొదటిసారి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా పార్టీ పెట్టి కొత్తగా ముఖ్యమంత్రి కోసం పదవి కోసం అని చెప్పని వచ్చాడా అనేటట్టుగా ఉంది. ఎందుకంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి కింద చేశాడు, 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్తాడు. ఆ పార్టీ నుండి 43 ఏళ్ళు అయింది ఆ పార్టీ పెట్టి. ఇప్పుడు కూడా ఇంకా బీసీ డిక్లరేషను అనేటువంటి పదాన్ని వాడుతున్నారు అంటే ఇంతకుముందు 14 సంవత్సరాలు ఆ ప్లస్ మన ఎన్టీ రామారావు గారితో కనుక కలిపితే 20 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ ఏం చేసింది అనేది ప్రశ్నలు ఉదయిస్తాయి. ఇక్కడ బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ అని చెప్పననేటువంటిది చంద్రబాబు గారి యొక్క నినాదం. అది ఏంటంటే యాక్చువల్గా పింఛన్ కింద నెలకు 35 రూపాయలు ఇచ్చే పథకాన్ని ప్రవేశపెట్టింది ఎన్టీఆర్. దాన్ని 70 రూపాయలకు పెంచాం. అనంతరం 200 రూపాయల నుంచి 2000 చేసింది తెదేపా ప్రభుత్వమే. తెదేపా జనసేన అధికారంలోకి వస్తే పింఛన్ను 4000కు పంచుతాం, 50 ఏళ్లకే బీసీలకు పింఛన్ ఇస్తాం అని చెప్పారు. ఆశ్చర్యకరం ఏంటంటే నిజమే, ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు 35 రూపాయలు, ఆ తర్వాత దాన్ని 70 రూపాయలు చేస్తే రాజశేఖర రెడ్డి గారు దాన్ని 200 రూపాయలు చేశారు. చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రకు వెళ్తున్నప్పుడు 2000 రూపాయలు చేస్తాను, ఆ తర్వాత దశల వారీగా ఎవ్రీ ఇయర్ 50 రూపాయలు చప్పున పెంచుకుంటా 3000 రూపాయలు చేస్తాను అనేటువంటిది ఆయన చెప్పడం జరిగింది. దాన్ని చూసి వెంటనే చంద్రబాబు నాయుడు గారు కాపీ కొట్టేసి అప్పుడే ఎన్నికలకు ఒక 3-4 నెలల ముందు నుంచి 2000 రూపాయలు పింఛన్ ఇవ్వటం అనేటువంటిది చూసాం. ఇంతకుముందు పింఛన్ల కోసం అని చెప్పనని పింఛన్దారులు ఎవరైతే బెనిఫిషరీస్ ఉంటారో వాళ్ళు ఎంఆర్ఓ దగ్గర చుట్టూటా తిరగాల, విఆర్ఓలు, ఆర్డీఓలు, కలెక్టర్ల ఆఫీసులు చుట్టూటా తిరగటం అనేటువంటిది మనం చూసాం. అంతేకాదు ఆ రోజుల్లో పింఛను ఒకళ్ళు పోతే ఆ తర్వాత వాళ్ళకి పింఛన్లు వస్తాయే తప్ప ఇంతమందికి పింఛన్లు ఇవ్వటము లేకపోతే ఇన్ని కోట్ల రూపాయల పింఛన్లు ఇవ్వటం అనేటువంటిది జరగల. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సాచ్యురేషన్ పాయింట్ అంటే ప్రతి ఒక్కరికి అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి పింఛన్ అందాలి అనేటువంటిదే కాకుండా ఈ వాలంటీర్ వ్యవస్థ తీసుకుని వచ్చి 1వ తారీఖు పొద్దున్నే ఆ అవ్వాతాతకి ఇంటి దగ్గరికి వెళ్ళి పింఛన్ ఇవ్వటం అనేటువంటిది ఇప్పటి వరకు ఈ దేశ చరిత్రలో ఎవరూ చేయలేదు, చేస్తారో లేదో కూడా ఇంకా నమ్మకం లేదు. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి దానివల్ల ఈ అవ్వాతాత బ్యాంకులకు వెళ్ళటమో లేకపోతే ఆ పింఛన్ ఆఫీస్కి వెళ్ళి డబ్బులు తీసుకోవటమో కాకుండా వారింటికే పింఛన్ వెళ్ళటమో అనేటువంటిది ఈ దేశంలో ఎక్కడ కూడా ఇప్పటివరకు లేదు. కాబట్టి ఆ రకమైనటువంటి అవినీతి లేనటువంటి పింఛన్ ఇవ్వటం అనేటువంటిది మనం చూస్తున్నాం. చంద్రబాబు గారి సమయంలో ఆ జన్మభూమి కమిటీల వారికి పింఛన్ కావాలి అంటే ఎంత అవినీతి అంటే లంచం ఇవ్వాలి అనేటువంటిది ఈనాడు వారే టారిఫ్ కూడా ఇచ్చారు. ఇళ్ల పట్టాలకింత, పింఛన్ కింత, లేకపోతే మీ స్కాలర్షిప్లకింత అని చెప్పని వారు టారిఫ్ కూడా ఇచ్చినటువంటిది మనం చూసాం. కాబట్టి ఇవాళ పింఛన్ గురించి ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు గారు చెప్పేటువంటిది నమ్ముతారు అని చెప్పని నేను అనుకోవట్లా. ఇంకొకటి 50 ఏళ్లకే పింఛన్ ఇస్తాను అని చెప్తున్నారు. వీళ్ళేమన్నా ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు. ఎన్నేళ్లకి ఇవ్వాలి పింఛను, ఇన్ని వేల కోట్లు ఏంటి, అసలు ఈ పింఛన్లో ఇంతంత కనుక ఇచ్చేటట్టు అప్పులు పాలైపోవటం శ్రీలంక అయిపోవటం అని మాట్లాడారు. కానీ ఇవాళ రోజున ఏం చేస్తున్నారనేది మీరు చూడండి. ఇక రెండోది, బీసీ సభలో జయహో బీసీలో సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంయుక్తంగా బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ బీసీల డిఎన్ఏలోనే తెదేపా ఉంది, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగేలా వెనుకబడిన వర్గాలకు అవకాశాలు కల్పించాం, తెదేపా జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారికి మరింత ప్రాధాన్యత ఇస్తాం అని చెప్పనని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. నేను ఆశ్చర్యకరంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆ సెక్రటేరియట్ దగ్గరికి నాయి బ్రాహ్మలు వస్తే తాట తీస్తానన్నారు. వారిని ఎంత అవమానపరిచాడో ఆ రోజుల్లో మనం చూసాం. మత్స్యకార సోదరులు వస్తే వాళ్ళని కూడా ఏ రకంగా అవమానపరిచాడో మనం చూసాం. ఇది చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన యొక్క అధికార ఇది ఎట్లా ఉంటుంది అనేటువంటిది ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలే కాదు అన్ని సామాజిక వర్గాల్లో అటు ఇటుగా చూశారు. వాళ్ళందరికీ కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ అధికారంలో లేనప్పుడు మాత్రం ఎనలేని ప్రేమ కురిపిస్తాడు ఈయన. ఆ ప్రేమ కురిపించటం చూసి మనం ఎవరం కూడా ఇంకా మోసపోం. ఎందుకంటే చూసేసాం, అయిపోయింది. 14 సంవత్సరాలు చూసేసాం. ముఖ్యంగా 2014 నుంచి 19 వరకు చూసిన తర్వాతన ఇంకా ఆయనకి కేసి ఈ మాటలు నమ్ముతామని చెప్పని నేనైతే అనుకోవట్లేదు. నాకు తెలిసినంత వరకు ప్రజలు కూడా నమ్మరు చెప్పనే అనుకుంటున్నా. తర్వాత
ప్రతి కులానికి నిధులు ఇస్తాం అని చెప్పేస్తున్నారు. ఇంతకుముందు కూడా మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది. అన్ని కార్పొరేషన్లు పెట్టేశాడు, నిధులు ఇచ్చేస్తున్నానన్నాడు, కానీ ఎవరికీ ఇవ్వలేదు. కానీ బీసీలకు ఇస్తారట. ఎట్లా? 153 కులాలకు న్యాయం చేసే బాధ్యతను తెదేపా జనసేన ప్రభుత్వం తీసుకుంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు అంటున్నారు. నేను ఒక విషయం అడుగుతున్నాను. లాస్ట్ టైం మీరు చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారి యొక్క మేనిఫెస్టోలో 20వ పేజీలో 20, 21, 22, 23 పేజీల్లో వెనుకబడిన తరగతుల సంక్షేమం, తెలుగుదేశం బడుగు బలహీన పార్టీ తొలినాటి నుండి నేటి వరకు వెనుకబడిన వర్గాలకు అత్యధిక రాజకీయ ప్రాధాన్యం ఇస్తూనే ఉంది. చట్టసభలో రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని తెలుగుదేశం పార్టీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి 96 సంవత్సరంలోనే 1996 సంవత్సరంలో సిఫారసు చేసింది. చట్టసభల్లో రాజకీయ రిజర్వేషన్లు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే జరగదో దానికి మనకు తెలియనటువంటి దాన్ని మసిపూసి మారేడికాయ చేయటం అనేటువంటిది చూస్తుంటాం. పంచాయతీరాజ్ మున్సిపల్ ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ సౌకర్యాన్ని దక్షిణాది రాష్ట్రాల్లో మొదటిసారిగా తెలుగుదేశం పార్టీ అమలు చేసింది అని చెప్పని మనందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు బీసీల గురించి, ఆ రిజర్వేషన్ల గురించి ఆయన ఏం చేసేవాడు అనేటువంటిది. ఆయన పార్టీలో మాత్రము రిజర్వేషన్లు ఇవ్వడం. ఇవాళ మీరందరూ చూస్తే బీసీ డిక్లరేషన్ బ్రహ్మాండంగా ఒక సభ పెట్టారు. మరి ఆ సభలో అచ్చెన్నాయుడు గారు ఉన్నారు, యనమల రామకృష్ణుడు గారు ఉన్నారు. ఆ రకంగా బీసీలకు సంబంధించినటువంటి బ్రహ్మాండమైనటువంటి నాయకులందరూ కూడా ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారిదే మరి అంత పెద్దది వేసేశారు, పవన్ కళ్యాణ్ గారు వేసేశారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నిజంగా వాళ్ళ పార్టీలో రేపు పొద్దున్న ఇచ్చేటువంటి సీట్లని ఎంతమందికి ఇస్తారు అనేటువంటిది మనం చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకు ఈ మాట నేను అంటున్నా అంటే, వెనుకబడిన తరగతులకు 100 శాసనసభ స్థానాలు, 10,000 కోట్లతో ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు అమలు చేస్తాం, బీసీ సబ్ ప్లాన్ ప్రవేశపెట్టి అమలుకు చట్టం చేస్తాం డిక్ అని చెప్పారు. మీకు ఒక్కసారి చూడండి, వెనుకబడిన తరగతులకి 100 సీట్లు ఇవ్వటం జరిగిందా అని అడుగుతున్నా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సామాజిక న్యాయం సామాజిక సమీకరణాలతోటి ఎక్కడైనా సరే బీసీలు కనుక జనాభా ఎక్కువ ఉన్నది, వారికి ఇస్తే బాగుంటుంది అన్న ప్రతి చోట కూడా ఆయన ఇస్తుంటే, మరి కిందటి డిక్లరేషన్ ఇది నేను చదివినటువంటిది 2014లో చంద్రబాబు గారి మేనిఫెస్టోలో ఉన్నటువంటిది. మరి ఆ రోజున బీసీలకు 100 ఇస్తానన్నాడు, తర్వాత 10,000 కోట్లతో ప్రత్యేక బడ్జెట్ అన్నాడు. కానీ అవన్నీ ఏమీ చేయలేదు మన చంద్రబాబు గారు. కాకపోతే ఇప్పుడు మళ్ళీ కొత్తగా మనందరం మర్చిపోయాం కదా, ఎందుకంటే అది ఆల్రెడీ తీసేశాడు. అది ఆల్రెడీ ఎప్పుడైతే ఎన్నికలు అయిపోయినాయో వెంటనే ఆ మేనిఫెస్టో తీసేసేసి చెత్తబుట్టలో పడేశాడు. ఇప్పుడు మనం చూడం కదా, చెత్తబుట్టలో పడేసింది మనం చూడం కాబట్టి మళ్ళీ తీసుకుని వచ్చాడు. ఈ కొత్త ఇది రాస్తూ ఉన్నాడు. ఇంకొకటి ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున బీసీలకి 10,000 కోట్లు బడ్జెట్లో కేటాయిస్తామని చెప్పి చివరికి అంటే ఎంత చేయాలండి, 50,000 కోట్లు చేయాలి. కానీ 19,000 కోట్లు మాత్రమే ఖర్చు చేశాడు. దీన్ని బట్టి ఈయన యొక్క మోసం ఎంత అనేటువంటిది మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం మనకి ఎంతైనా ఉన్నది అని చెప్తున్నా. ఇప్పుడు ఏమని చెప్తున్నాడు, 30,000 కోట్ల చొప్పున 1.50 లక్షల కోట్లు ఖర్చు చేస్తాట. ఇంతకుముందు 50,000 కోట్లు చేస్తానని 19,000 కోట్లు చేసినటువంటి ఆయన ఈసారి మాత్రం 30,000 కోట్లు సంవత్సరానికి చేస్తాట. 5 సంవత్సరాల్లో 1.50 లక్షల కోట్లు చేస్తాడంటే నమ్ముతామా? నమ్మలేము. ఇక నెక్స్ట్, చంద్రబాబు నాయుడు గారిలో ఒక గొప్పతనం ఉంది. అదేంటంటే, ఆయనకు తెలుసు అది జరగదు అని, కానీ జరిగేటట్టుగాను మనకి చెప్తూ ఉంటాడు. అదే రజకులు ఏం చెప్పారంటే, దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో రజకులు ఎస్సీలుగా ఉన్నందున మన రాష్ట్రంలో కూడా రజకులను ఎస్సీలుగా గుర్తించడానికి చర్యలు తీస్తాము అని 2014 మేనిఫెస్టోలో పెట్టాడు, పేజీ నెంబర్ 22లో. కానీ అది ఏమన్నా చేశాడండి? చేయలేదు. అంతే. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు కూడా మళ్ళీ కొత్తగా పెట్టాడండి, రజకులకి దేశవ్యాప్తంగా వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఈసారి రజకులకి, నాయి బ్రాహ్మిన్స్కి, గీత కార్మికులకి, వడ్డెర సొసైటీ వీళ్ళందరికీ కూడా చెప్పేశాడు. ఇంకోటి ఏంటంటే, లాస్ట్ టైం వడ్డెరలకు కూడా ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పానంటే, వడ్డెరల సొసైటీలకి ఈ క్వారీలన్నిటి కూడా అప్పగిచ్చేస్తాను అన్నాడు. అందులో ఏదైనా జరిగిందా? జరగలేదు. ఇక మీకు తర్వాతన కురుబా వాల్మీకి, బోయ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లోని వాల్మీకిలను ఎస్టీలుగా గుర్తించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నాడు. ఇప్పుడు 2014 మేనిఫెస్టోలో. అదేమన్నా జరిగిందా? జరగల. కానీ ఇప్పుడు మళ్ళీ అవన్నీ చేస్తాను అంటాడు. ఇదేంటే స్వామి, లాస్ట్ టైం 2014లో ఉంది అంటే మన ఈనాడు వారు, ఆంధ్రజ్యోతి వారు మర్చిపోతారు. చంద్రబాబు నాయుడు గారికి అసలు అవన్నీ కూడా గుర్తుండవు. కొత్తగా మళ్ళీ ఇప్పుడే బిగిన్ చేసినట్టుగా ఆయన చెప్తూ ఉంటాడు. కాబట్టి ఇవాళ మనం తెలుసుకోవాల్సింది ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కార్పొరేషన్ల దగ్గర నుంచి, పంచాయతీల దగ్గర నుంచి, సర్పంచుల దగ్గర నుంచి, ఇంక్లూడింగ్ ఇప్పటి వరకు ఈ రాష్ట్ర చరిత్రలో 25 మంది క్యాబినెట్లో మినిస్టర్లు ఉంటే, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి 17 మంత్రి పదవులు ఇచ్చి కేవలం 4 రెడ్లని 4 కాపులు ఉంచినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు.
ఆ రకంగా చేయటం అనేటువంటిది చంద్రబాబు గారు 4 సార్లు పల్టీలు కొట్టినా 5 సార్లు కొట్టినా జరగదు. అందుకనే జనాలు కూడా ఆయన సీఎంగా ఇంకా ఒప్పుకోకపోవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట నేను, దేనికైనా గట్స్ ఉండాలి, చెయ్యాలి అంటే గట్స్ ఉండాలి. ఆ రకంగా చేసినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ సామాజిక న్యాయంతో పాటు ఎవరైతే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలతో పాటు అగ్రవర్ణ పేదలకు కూడా ఏదో ఒకటి చెయ్యాలి అని ముందుకు పోతూ వస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మనం ప్రతి ఒక్క కార్పొరేషన్లో కూడా ఇప్పుడు కాపులకు కూడా మన కాపు సోదరిమణికి కూడా కాపు నేస్తం తరపున వాళ్ళకి ఇస్తున్నారు. ఆ రకంగా ముఖ్యంగా మహిళలకి మహిళా సాధికారతకి ముందుకు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ బీసీ డిక్లరేషన్ పెట్టేసేయటం, లేకపోతే 2 నిమిషాల్లో ఈ బీసీ డిక్లరేషన్ ద్వారా ఏదేదో చేస్తుందంటే ఈయన ప్రకటించంగానే నాకు తెలిసినంతవరకు లెక్కల్లో తేడా ఏమీ రాదు. ఎందుకని లెక్కల్లో తేడా రాదంటే ఈయన ఎప్పుడూ లెక్కల్లో వీక్ చంద్రబాబు గారు. ఎందుకంటే ప్రతిసారి ఇవన్నీ ఇస్తూ ఉంటాడు. దీపం పథకం చెప్తాడు, మనకి నిరుద్యోగ భృతి చెప్తుంటాడు, రైతు రుణమాఫీ అంటుంటాడు, డ్వాక్రా మహిళలకు అట్లా చేస్తానంటాడు, లేకపోతేనన్నా ఇంతకు ముందు కూడా ఏమన్నా వితంతువులు వాళ్ళందరికీ కూడా 1000 రూపాయలు అన్నాడు, దివ్యాంగులకి ఏమన్నా 1500 రూపాయలు అంటాడు. అవన్నీ మర్చిపోతాడు ఆయన. అందుకని ఇవాళ నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఇవి ఎన్ని చేసినప్పటికీ గిమ్మిక్కులు, ఈ బ్యానర్ హెడ్డింగులు ఎన్ని పెట్టుకున్న పచ్చపత్రికలు చంద్రబాబు గారిని, తెలుగుదేశం పార్టీని ప్రజలు నమ్ముతారు అని చెప్పని నేను అనుకోవటం లేదు. 14 సంవత్సరాల ముఖ్యమంత్రి ఏమీ చేయలేనటువంటి ముఖ్యమంత్రి ఇవాళ మొదటిసారిగా తన తెలుగుదేశం పార్టీ వస్తోందన్నట్టుగా మాట్లాడతాం. పవన్ కళ్యాణ్ గారు ఆయనతోటి డూడు బసవన్ అంటాం. వీళ్ళిద్దరు కలిపి 2014లో ఇదే మేనిఫెస్టోని నన్ను ప్రశ్నించండి చంద్రబాబు గారు చేయకపోతే అన్న పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ప్రశ్నించకుండా ఇవాళ ఏం సమాధానం చెప్తాడు అనేటువంటిది ఆయన కూడా ఒక భయం ఉండి, ప్రజలు అడిగితే ప్రశ్నిస్తారేమో, నేను ప్రశ్నిస్తానన్నాను కానీ ప్రజలు నన్ను ప్రశ్నిస్తే నా దగ్గర జవాబు లేదు కదా అని వీళ్ళిద్దరి యొక్క రాజకీయం దయచేసి అర్థం చేసుకోండి. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంది. ఇప్పుడు మనం ఈ రాష్ట్రంలో ఈ అభివృద్ధి సంక్షేమాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి తగ్గట్టుగా ఈ ప్రభుత్వానికి అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా చేయూతనివ్వటంతో ఇవాళ అన్ని పథకాలు బ్రహ్మాండంగా అమలు జరుగుతున్నాయి. అంతేకాదు ఎక్కడా కూడా అవినీతి లేకుండా పింఛన్లు, సంక్షేమ పథకాలు డైరెక్ట్ డీబీటీలో వెళుతూ ఉన్నాయి. దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి మాత్రమే కోరుతా ఉన్నా.